నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలకి పక్కా భవనాలు ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు కట్టారు. చాలా మెడికల్ కాలేజీలు 6 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయ్యాయి, క్లాసులు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని మెడికల్ కాలేజీలు హాస్టల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ బిల్డింగ్ నిర్మాణాలు ఉన్నాయి. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్స్ అంటే ఓల్డ్ బిల్డింగ్స్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ అవుతున్న సెకండ్ బ్యాచ్ పిల్లలు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారు. కానీ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చెట్లు, అనేక రకాల ముళ్ళ చెట్లు ఉంటాయి. లోపల హాస్పిటల్ చుట్టూ అనేక రకాల మందులు విక్రయాలు ఉంటాయి. అనేక హాస్పిటల్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా హాస్పిటల్లోనే డంప్ అయి ఉంటాయి. చాలామంది పేషెంట్లు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వాడిన వేస్టేజ్ అంతా కూడా తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ల పక్కన గోడల పక్కన పడేస్తుంటారు. మరి అక్కడ అనేక రకాల ఎలుకలు, విష పురుగులు తిరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్టల్స్లో దాదాపుగా 6-7 పిల్లల్ని ఎలుకలు కరవడం వల్ల చాలామంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజెక్షన్లు చేయించుకున్నారు. ఈ ఘటనని మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించారు. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ని అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందిని కొట్టిన అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అక్కడ కాంట్రాక్టర్కి అదేవిధంగా అక్కడ ఉన్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వమని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రిన్సిపాల్ ఆ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఉపయోగం ఏంటి? ఘటన జరగకముందు తీసుకోవాల్సిన చర్యల్ని ఘటన జరిగిన తర్వాత తీసుకుని మరి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే ఎట్లా సాధ్యపడుతుంది? ప్రభుత్వం సీరియస్ అవ్వచ్చు, హెల్త్ మినిస్టర్ సీరియస్ అవ్వచ్చు, కానీ ఇదే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో శవాలను కూడా ఇలాగ ఎలుకలు కరిసేసి అదంతా కూడా మొత్తం చండాలం చేయడం వల్ల గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఎలుకలన్నీ కూడా అదే గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఉండడం వల్ల మరి వాళ్ళ హాస్టల్ పిల్లల్ని కరిసే పరిస్థితి, ప్రజలు మీన్స్ డాక్టర్లు, ఎంబీబీఎస్ చదివే మెడికోస్ భయపడే పరిస్థితి వాళ్ళ. మరి వాళ్ళ కుటుంబాల పిల్లలందరూ కూడా చాలా, పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. ఏంటి పరిస్థితి అని కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ఎలుకలు ఏవైతే ఎలుకలు నివారణ కార్యక్రమాలు చేపట్టాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్కడ ఉన్న వార్డెన్కి కాంట్రాక్టర్ కూడా షోకాజ్ నోటు ఇవ్వమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. మరి షోకాజ్ నోటుతో చేతులు దులుపుకుంటారా? మరి పిల్లలకి ఎలుకలు రాకుండా కాపాడతారా? ఎలుకలు నివారించే విషయంలో అక్కడ ఉన్న యంత్రాంగం కానీ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి పిల్లలైతే కాస్త భయంగా రాత్రి అయితే భయంగా రూములో పడుకోవాల్సిన పరిస్థితి అయితే మన డాక్టర్లకు ఏర్పడింది. మరి ఈ మెడికోస్కి రక్షణ కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందని చెప్పాలి. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికైనా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు లేకుండా నివారించి ఇమీడియట్లీగా వాళ్ళకి పిల్లలకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా డాక్టర్లకు మెడికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా కోరుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్ అవడం వల్ల ఏ మేరకు ఉపయోగం ఉంటుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,